కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో గీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచాలను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గీత కార్మికులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కార్మికుల రక్షణ కోసం సేఫ్టీ కిట్లు అందజేయడం మంచి కార్యక్రమమని అన్నారు. గీత కార్మికుల మరణాలను దృష్టిలో పెట్టుకుని కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా రక్షణ కవచాలు అందజేయడం జరుగుతోందని ఎమ్మెల్యే చెప్పారు. రమేష్ గౌడ్ గారికి, నక్కల శ్రీను గౌడ్ గారికి, గంగరాజ్ గౌడ్ గారికి, మల్లేష్ గౌడ్ గారికి, రాములు గౌడ్ గారికి, వెంకటేశ్వర గౌడ్ గారికి, సతీష్ గారికి ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి గౌడ సంఘం పెద్దలకు, అదేవిధంగా లబ్ధిదారులకు, మీడియా మిత్రులకు, నాతో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా వారికి నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి ఈ కార్యక్రమం ఉద్దేశించి మీ ముందు మన అధికారులు మాట్లాడారు, గౌడ సంఘం పెద్దలు కూడా మాట్లాడినారు. ఇవాళ ఈ కల్లు గీత కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈ కళ్ళు వృత్తి మీద ఎవరైతే ఆధారపడి జీవిస్తూ ఉన్నారో వాటిని అన్ని రకాలుగా వాళ్ళని బలోపేతం చేయాలా, అన్ని విధాలుగా ఆదుకోవాలి. మరి సేఫ్టీ, సురక్షితమైనటువంటి ఆ వృత్తి ఏదైతే ఉందో సురక్షితంగా సేఫ్టీగా చేసుకోవాలి. ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పినపాక నియోజకవర్గం అంటేనే పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. 170 యాక్ట్లో ఈ గీతా కార్మికులకి చాలా సొసైటీలు గతంలో ఉండేది. 170 యాక్ట్ వల్ల చాలా సొసైటీలు రద్దు అయిపోయినాయి. మేము అనేక విధాలుగా సొసైటీలు రద్దు కావడం వల్ల మా కులస్తులు చాలా మంది ఏజెన్సీలో ఇబ్బంది